అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే గీతాంజలిని సపోర్ట్ చేయడానికి వచ్చిన వారందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్కి, బాబీ గారికి, గోపీచంద్ గారికి అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మార్చ్ 22 సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే కోనా గారితో నాకు ఒక 1 year నుంచే అంటే క్లోజ్గా అసోసియేట్ అయ్యాం అనమాట. నాకు కోనా గారిలో నచ్చింది ఏంటంటే ఎప్పుడు కలిసిన ఓన్లీ సినిమా టాపిక్ ఉంటుంది. మేము త్వరలో చేయబోతున్నాం కూడా సినిమా. నేను కోనా గారిలో చూసింది ప్రొడ్యూసర్స్కి ఉండవలసిన క్వాలిటీస్లో బెస్ట్ క్వాలిటీ సార్. మీరు తొందర పెట్టరు, ఇది చేయరు, కథనే పూర్తిగా చేసుకున్న తర్వాత అంతా రెడీ అన్న తర్వాత దిగుదాం అంటారు. సో వెరీ హ్యాపీ. ఆ యాంగిల్లో చూస్తే ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్స్కి సక్సెస్లే వస్తాయి అని నేను అనుకుంటున్నాను. సో కంగ్రాట్స్ సార్. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది ఇది. ఇంక మా శ్రీనివాస్ రెడ్డి అన్న, రాజేష్ అన్న అందరితో ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి అసోసియేషన్. నాకు ఫ్యామిలీ లాగే రెడ్ అన్నది బాగా క్లోజ్. ఫస్ట్ నుంచి కూడా ఒకరికొకళ్ళం చాలా సపోర్ట్ చేసుకున్నాం. వన్ స్టోరీ కూడా ఆయన్ని రాజ్ గారిని అక్కడ మన డివిజన్ రూమ్లో కలిసి డిస్కషన్లు అవుతూ ఉండి ఆయన నమ్మారు అంటే ఖచ్చితంగా చాలా బలంగా వర్క్ అవుతుంది సినిమా అని అనుకునేవాడిని. ఆయనతో ఉన్న ట్రావెల్తో నిజంగానే అనుకున్నప్పుడు గీతాంజలి చాలా పెద్ద హిట్ అయింది. గీతాంజలి 2 దానికంటా కూడా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా దీంట్లో సునీల్ గారు ఉన్నారు, సత్య ఉన్నాడు, మన అవినాష్ ఉన్నాడు. అందరికీ కూడా టీం అందరికీ ఆల్ ద వెరీ 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 బెస్ట్. తప్పకుండా 22వ తారీఖున మార్చ్ థియేటర్లో నవ్వి భయపడి బదలు కొట్టేస్తుంది కలెక్షన్స్ అని గట్టిగా నమ్ముతున్నాను. టెక్నీషియన్స్ అందరూ కూడా ప్రవీణ్ గారితో మనం వర్క్ చేయాలి, జస్ట్ మిస్ అయ్యాం. తప్పకుండా మీతో వర్క్ చేయాలండి నేను. అలాగే టెక్నీషియన్స్ అందరికీ, డైరెక్టర్కి ఫస్ట్ ఫిలిం కాబట్టి తప్పకుండా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆలీ గారిని చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నాను. వెరీ హ్యాపీ. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము చిన్న క్యారెక్టర్లు చేసేటప్పుడు పిలిచి చాలా మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. అందరికీ ఈ టీంలో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అంజలి గారు 50 ఫిలిమ్స్ చేయడం అంటే మాటలు కాదండి. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మీరు అందులో తెలుగువారు కాబట్టి ఇంకా ఈ 50, ఇంకో 50, 150, 200 అలా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఎప్పటికీ కూడా మమ్మల్ని ఇలాగే అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నేను ఒక 10-12 years బ్యాక్ ఒకసారి మిమ్మల్ని కలిసినట్టున్నానండి. ఒకసారి కలిసా. ఇప్పటికి ఒకేలా ఉన్నారు. మీరు అలాగే ఉన్నారన్న, మీరు అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు ఏంటో మరి. నేను కొంచెం సో సినిమా ఖచ్చితంగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గీతాంజలి సినిమా అందరూ కూడా, ప్రేక్షకులు అందరూ కూడా వచ్చి చూసి పెద్ద విజయాన్ని అందిస్తారని మా టీం అందరికీ, మా కోన వెంకట్ గారికి అందరికీ కూడా మంచి విజయం సమకూరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఈ సినిమాకి వర్క్ చేసి మా భాను నందు చూస్తూ ఉండండి. సెన్సేషన్ రైటర్స్ అవ్వబోతున్నారు, ఖచ్చితంగా అవ్వబోతున్నారు. వాళ్ళు నెక్స్ట్ చేసే ఫిలిమ్స్ స్టోరీస్ కూడా నాకు తెలుసు, చాలా అద్భుతంగా రాస్తున్నారు. మనకి యాక్చువల్లీ రైటర్స్ చాలా 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 అరుదుగా దొరుకుతుంటారు మన తెలుగులో. ఆ దొరికి అందరూ కూడా కోన గారికే దొరుకుతారు, ఏంటో తెలీదు. ఆయన చాలా బాగా తయారు చేస్తున్నారు, మంచిగా మోటివేట్ చేస్తున్నారు, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. డెఫినెట్గా మా నందు అండ్ మా భాను సెన్సేషన్ రైటర్స్ అవ్వబోతున్నారు, ఇది ఫిక్స్. ఇంకెవరున్నారు? అందరి గురించి చెప్తాను. ఓకే, రాహుల్ గారు అని మలయాళం ఆర్టిస్ట్ అంట. అది చాలా కష్టమైన లాంగ్వేజ్. ఆయనకి మరి తెలుగు ఎలా ఉంటుందో నాకు తెలియదు. గ్యారెంటీ ఈజీగానే ఉంటుంది, ఎందుకంటే మలయాళం కొంచెం బాగా టఫ్. ఆల్ ద బెస్ట్ సార్, ఆల్ ద బెస్ట్ సార్. అందరికీ చెప్పేశాను కదా, చాలా లేట్ అయిపోయింది. సో అందరికీ గుడ్ నైట్. ఈ సినిమా మార్చి 22న తప్పకుండా మేము కూడా మార్చి 22న వస్తున్నాం. ఓం భీమ్ బుష్.
రెండు కూడా సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాయి, డౌట్ లేదు. కలెక్షన్ల వర్షంతో థియేటర్లో తుక్కు కింద నిండిపోబోతున్నాయి. మళ్ళీ అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. మీరు కూడా కాస్ట్యూమ్ చాలా బాగుంది. ఇలాగని బయటికి వెళ్ళకండి, అసలే 10 దాటింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్